నా స్టూడెంట్స్ వీళ్ళు. నేను సార్ని మంచిగా కూర్చుని మీద కూర్చొని పాఠాలు చెప్తున్నా వీళ్ళకు. మంచిగా కూర్చున్నా నా దగ్గర కూర్చొని వీళ్ళు. ఏం క్లాస్ అంటే ఫోన్లో చూడ క్లాస్ వీళ్ళది. మంచిగా దగ్గర ఫోన్ ఉంది. ఇంకేమో మంచిగా నెత్తి దూసుకుంది బోడగా నిలబడ్డది. ఇక ఈ మనిషి ఏమో మా అయ్యప్పుడు ఫోన్ ఇస్తాడా అని చూస్తుండు. చిట్టామనేమో ఉల్టా కూర్చొని పాలతో ఆడుతుంది. ఇక ఆకాశం మంచిగా ఉంది, కలర్ కలర్ సూపర్. దూపు అవుతుంది. మా సౌజన్యాన్ని కూడా థమ్స్అప్ తీసుకురమ్మని షాప్లోకి అయితే పంపిస్తున్నా. పోయి స్కానర్ పెట్టుర్రి, ఏమో దివ్య గిట్లా పోయి తీసుకొని వస్తారు. లెట్ గో. దూప అవుతుంది, నో రెండు కప్పు అయింది. వాట్సాప్లో పెట్టు నాకు, దివ్య ఫోన్లోకి పెట్టుర్రి. ఉందా గ్లాసులు ఉన్నాయా? ప్లాస్టిక్ గ్లాసు. మా వాళ్ళు మంచిగా జోకులు వేసుకుంటా పంచులు వేసుకుంటా కూర్చురు. ఇక మా సౌజన్య థమ్స్అప్ తీసుకురామంటే తెచ్చింది కానీ గ్లాసులు తెమ్మంటే తెలియదు. ఇంట్లో ఉండొచ్చు గ్లాసులు. ప్రియాంక బిర్యానీ వేసుకొని వచ్చింది చిట్టమ్మకు. ఈ మనిషిగాని తినిపిస్తాను, ఎందుకంటే టైం 7:30 అవుతుంది. పిల్లగాల కాకలి అవుతుంది. మా మామ వచ్చి అడుగుతుండు, ఏం తాగుతావరా మంద అని అడుగుతుండు. కేఫ్ స్ట్రాంగ్ ఎర్రపాలెపేట తీసుకురా అని చెప్పిన. పోతుండే ఇప్పుడు సరుకు తీసుకొస్తాను. ఆఫీస్ పోయి ఏమో తెచ్చిండు, చూద్దాం ఏమేమి తెచ్చిండో. బీర్లు, ఎర్రపాల పిట్టలు, తెల్లపాల పిట్టలు అన్ని తెచ్చారు. ఏటండి ఏం తాగుతారు? బీర్లా థమ్స్అప్? ఈరోజు దివ్య బర్త్డే కదా, దివ్యనే తెప్పించిందంట అవన్నీ మీ అందరికి. ఓకే, థ్యాంక్ యూ దివ్య. ఎటు వచ్చినావు? వాళ్ళ ఇంటికి వచ్చినావు? ఎందుకు? పని పోతే వచ్చేవారు కిందికి దుంకే. మీకే కిందికి ఎందుకు దుంకుతావు మరి? మనిషికి ఉంది ఈ కేక్ తెద్దాం. ఇయ్యరి అందరు అత్తలు. అగో అత్త వాళ్ళ పెద్ద అత్త వాళ్ళ చిన్న అత్త ఇయ్యాల. కింద అత్త కోడలికి ఓపియాల. మరి కోడలు ఒక్క ఆమెనే కదా మరి. సంతోష పెద్దది చూసుడైతే సైలెంట్ గుజుడు కూడా. మా వాళ్ళ దావత్ స్టార్ట్ అయింది. మా జ్యోతి అందరికి వేసిస్తుంది పలారం. అందరు దంచక తాగుతారు, గుడాలు తింటారు మంచిగా. న్యాచురల్ గా వేసారు గుడాలు స్టఫ్. మా ఇద్దరు మామూలు మంచిగా మూల కూర్చొని పెగ్గేస్తారు సాట కూర్చొని. మా ఈ మనిషిగాడు దేకిస్తలే ఏముందో చూతామంటుండు. అయ్యో ఈ మనిషి లేపు లేపు. బిర్యానీ మస్తు మిగిలింది బిర్యానీ. దంచక తింటాడు ఇవాళ ఈ మంచిగాడు. ఫ్రెష్గా స్నానం చేసి పైనకైతే వచ్చింది. మన వాళ్ళు ఇంకా తలిగిస్తారు. ఇప్పుడైతే నిమ్మలంగా కూర్చొని తాగొచ్చు ఇక పాలపిట్ట. వచ్చేని ఈ చిట్టమ్మ ఊరికి ఎత్తుకోమని తగులుతుంది. కేక్ అయితే తీసుకుంటున్నాం, దివ్య బర్త్డే కదా. బేకరీకి వచ్చినాం. జ్యోతక్క, సౌజన్య, దివ్య. ఇది 300 అంట, హాఫ్ కేజీ. అదే మన ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర హస్బెండ్పేటల కేజీ వస్తుంది 200కి. పైనాపిల్ చాక్లెట్ 350, బటర్ స్కాచ్ 350. కప్పులు ముడుచుకొని వచ్చినాం. ఎట్లున్నా చూడు, కప్పులు ముడుచుకొని వచ్చినాం. ఇంత దూరం స్పార్కిల్ ఇచ్చిన నాతో పెట్టుకోకలు అవుతుంది. కొడతా మరి పైసలు కొడతా మరి ఇటుదియో ప్రేమి అలా తను. మేము మా కాలేజ్ ఇది మన ఒక స్వీట్ బాగుంది. 300 300 रुपए दे रहे, एक स्वीट दे दो बोलो.
కేక్ అయితే కేక్ మాతో ఎవ్వరు కూడా రాలేరు. కిరణ్ ఇది ఏమంటే అన్నాడు. ఇంకా ఇక మేము గ్యాంగ్తో వచ్చి 4 మెంబర్స్ వచ్చినాం బర్త్డే గర్ల్తో. ఇగో కేక్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇక మంచికి 100 వేసుకున్నాము. ఇక నేను ఒక 100 వేసిన, ఇక జ్యోతక్క ఒక 100 వేసింది, సంధ్య ఒక 100 వేసింది. నేను అనుకోరు ఇక సౌజన్య అని అంట. ఇక అందరం కలిసి ఇక దివ్యకైతే కేక్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడైతే కేక్ కట్ చేపిస్తాం. కిరణ్ షాక్ అయిపోతాడు, ఎట్లా పోయినావు అన్నీ అడుగుతాడు. ఇక ఎవరోళ్ళు పోయినారు, అప్పటికి పైనుంచి వాళ్ళు రావాలి. ఎవరోళ్ళు పోయినారు, ఎందుకు పోయినావు, నేను పోతుండే కదా అంటాడు. అంత అయిపోయినా కోరైనా అంటారు ఆ, తెచ్చినాక కదా తెచ్చినాక ఆ. ఇంత రేట్ అయిందా తక్కువ తెచ్చిండే ఇంకా తక్కువ తెస్తుండే, మీరు కేజీ తెస్తుండే కదా అంటుండే. ఇక అప్పుడు ఏమన్నా ఇంకోటి తీసుకురండి, ఇది కూడా ఉంటుంది అది కూడా ఉంటుంది అని చెప్పుదాం. అప్పుడు కోరి కాదు అయ్యారు కదా. అంటే అందరు నిలబడాలి పక్కకి. రండి, దాసం. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడమా. అయిపోయింది. నువ్వు పెట్టు ఇప్పుడు మీ మమ్మీకి. అట్లా ఒక్కొక్కరు పెట్టుకుంటూ వచ్చేస్తారు. ఇక వచ్చింది ఇక దివ్యకి. ఇష్టమంట వీడియో. మా దివ్యది బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. కేక్ కట్ చేసినాం, తిన్నారు, ఫోటోలు దిగారు. ఇప్పుడు మళ్ళా బిర్యానీ, కోడికూర బిర్యానీ దంచుక తింటారు. ఇక మనోళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మంచిగా తిన్నారు. ఇక బిర్యానీ దంచుక తిన్నారు, అరిగేదాకా ఎగురుతారు. ఇక మన ప్రియాంక గారు ఆపరేటింగ్ చేస్తారు డీజే. మా ఈ మంచిగా బాక్స్ కానే కూర్చున్నాడు. చిట్టమ్మ మంచిగా వండుకుంది. డాన్స్ చేస్తుంటే ఫుల్ వర్షం వచ్చింది. మన వాళ్ళు అందరూ అంతా ఇంట్లో ఏరిర్రు. ఎక్కడోళ్ళు అక్కడ వంటరు. అంత గందరగోళం ఉన్నది. ఎక్కడ తావు దొరుకుతాడు వంటరు. మన వర్షం బాగానే పడుతుంది బయట. మా మంచిగా యోగా చేస్తుండు. ఈ పోరగానే చూడరు, తావు ఏడు దొరకలేదని కుక్క పిల్లలు ఒకదే.